పొద్దుగాల లేదు, పగటిలి లేదు, రాత్రికి లేదు. అందరు తినిపన్నాక ఓ అద్దం రాత్రి అందుకొని ఇక కొడుతుంది కదా, మామూలుగా లేదబ్బా. తెల్లారంగా లేసి చూస్తే ఏమున్నది, ఆకిట్ల నీళ్లు, రోడ్ల కాలువలు. దినం తప్పించి దినం హైదరాబాద్లో గిదే కథ. ఆనల వార్త, అన్ని వార్తలు చెప్పుకుందాం కానీ మొదలైతే హెడ్లైన్స్. ఎల్లుండే సీతారామ ప్రాజెక్ట్ ఓపెనింగ్, మేమే కట్టినమని కారోళ్ళు ఫైటింగ్. ఆఫీసర్ల మీద గరమైన మంత్రులు, సర్కార్ హాస్టళ్లలో ఏసీబీ చెక్కింగులు. కొరియాలో చూసిండ్రు సక్కటి నది, మూసి తేటగైతే గిట్లనే ఉంటది. బోరుగల్లు జిల్లా కోసం డిమాండ్, రెండున్నందుకు లేదట కమాండ్. మనోళ్ళు అడిగిండ్రు టికెట్ల వాట, తిరుపతిలా రికమెండేషన్లు జల్తలేవట. వారెవ్వా మంచిగుంది పోర్రి, లాభమైతే మా గొప్పతనం, నష్టమైతే మీ చేతగానితనం. ముచ్చటేందంటే తెలంగాణ వచ్చినాక 1,81,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల పేరు మీద ఖర్చు పెట్టిండట. అందులో 1,00,000 కోట్లు కాళేశ్వరం మీదనే. గంత పైకం ఖర్చు పెడితే ఆనలు అదనుకు అందకుండా నీళ్లు రావాలి కదా మరి. మీది బాజుకెళ్ళి వస్తున్న వరదలతోటే మన ప్రాజెక్టులు నిండబట్టే. గా పైసలన్నీ ఏ కాలువలు వారుతున్నాయో ఏమో. ఇది ఖమ్మం జిల్లాల సీతారామ ప్రాజెక్టు 18,000 కోట్ల రూపాయలతోటి కట్టిండ్రు. ఎల్లుండే ఓపెనింగ్ 10 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయట. మొన్న మంత్రులు పోయి ట్రయల్ రన్ సురువు చేసిండ్రు. మేం కట్టిన ప్రాజెక్టు మీరు ఓపెనింగ్ చేస్తున్నారు, ఆ గొప్పతనం అంతా మాదే అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఏమున్నది, ఈల కాలకు నడుమ రచ్చ సురువు అయ్యింది. ఒక మంత్రి గారు మొదటి పంప్ హౌస్ కు బటన్ ఒత్తి నెత్తి మీద నీళ్లు జల్లుకొని భూమికి దండం పెట్టాడు. పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పాడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నీళ్ల కోసం తిప్పల పడుతుంటే గిత్తనుడేందని తుమ్మల సార్కు బాధ అనిపించినట్టుంది. ఇక రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చింది కదా అని ప్రాజెక్టు కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే జనం నవ్వుకోరా? ఆ ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కి మంచినీళ్లు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు అప్పుడు మొత్తం నిర్మాణం అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఆ హైదరాబాద్ కి నీళ్లు రాగానే వాళ్ళు అధికారంలో వచ్చిన నెల రోజులకి ఇక్కడ కేటీఆర్ ఆ తలకి నీళ్లు చల్లుకొని ఆ హోర్డింగ్లు పెట్టుకుంటే సిటీ అంతా. ఈ పంప్ హౌస్ 10 పైసల పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? సిడబ్ల్యూసి ఫైనల్ అప్రూవ్ చేసి తీసుకొచ్చినాము. సీతారామ ప్రాజెక్ట్ అయినా అది కేసీఆర్ ఘనత, బీఆర్ఎస్ ఘనత. ఎందుకు బిగించారాయా మోటార్లు అంటే, మోటార్లు బిగిస్తే మీకు ఎక్కువ కమిషన్ వస్తుంది. అట్లనే ఈ సుంకిశాల పంప్ హౌస్ ఘనత కూడా ఎవలదో ఏ పార్టీతో కూడా చెప్తే బాగుండే. హైదరాబాద్ కు నీళ్లు తెస్తామని బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 1,400 కోట్లతోటి చాలు చేసి నిమ్మలంగా కడుతుండే వరకు 2,215 కోట్లకు పెరిగింది ఖర్చు. నాగార్జున సాగర్ నీళ్లు ఇండ్లకు రాకుండా కడుతున్న గోడగూలికి ఇంత పని అయ్యింది మొన్న. గమ్మతిందంటే ఎమ్మటే మంత్రులు పోయి చూసొచ్చిండ్రు, ఇలా బీజేపీ ఎమ్మెల్యేలు పోయిండ్రు. కేంద్ర ప్రభుత్వం కూడా షోకాజ్ నోటీసులు ఇస్తా ఉంటే నాసిరకం పనులు చేస్తున్నట్టు మెగా కృష్ణారెడ్డికి మళ్ళీ మీరు ఎందుకు పనులు అప్పచెప్తా ఉన్నారు? మరి మేం కట్టించినామని కారోళ్ళు కూడా పోవాలి కదా. కాళేశ్వరం కింద కట్టిన 3 ఏళ్లకే మునిగిన కన్నపల్లి పంప్ హౌస్, కుంగిన మేడిగడ్డ, బుంగల్వడ్డ, అన్నారము, డేంజర్ ఉన్న సుందిలా ఎవరి గొప్పతనమో కూడా సాటింపేస్తే మంచిగా ఉండే. కాగ్నిజెంట్, చార్లెస్ క్వాబ్, ఆర్సీసీఎం కార్నింగ్, ఆమ్జెన్, జోయిటీస్, హెచ్సిఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మోఫిసర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్, ఎల్ఎస్ గ్రూప్, హుందాయ్. ఇవన్నేంటియో అందరికి తెలియకున్నా కొందరికి పక్కా ఎరికే. అంతెందుకు, దినాం తీన్మార్ వార్తలు చూసేటోళ్ళకైతే ఇప్పుడు వచ్చే వార్త ఏందో కూడా ఎరికేనబ్బా. సిటీ నడిమిట్లకెళ్ళి వారుతున్న నది జిగేళ్ళమంటున్న కలర్ లైట్లు, పరాకతిగా ఒడ్డుపోట ఊకొని ముచ్చట్లు పెడుతున్న పబ్లిక్. అగో సీఎం సార్ ను చూడండి, నడిమిట్లకెళ్ళి నడుస్తున్నాడు నవ్వుకుంటా. ఇంతకిది ఏడనుకుంటున్నారు? దక్షిణ కొరియా దేశం సిఎల్ సిటీలా చుంగేచాంగ్ నది కాడ. సిటీలో 11 కిలోమీటర్లు వారే నది మస్తు గలీజ్ ఉండేనట అప్పట్లా. పబ్లిక్ ముక్కులు మూసుకొని తిరిగేదట. గిట్లుంటే ఎట్లని నీళ్లు తేటగా చేసి డెవలప్మెంట్ చేస్తే బయట దేశాలకెళ్ళి 17 19 కోట్ల మంది వచ్చి చూసిపోతురంటే చూడుండ్రిగా ఎంత ముద్దు
పొద్దుగా అయ్యిందో ముచ్చట చెప్తుంటే మన మూసీ నది యాదికి వస్తున్నదిలే. మన నదిని మంచిగా చేసే కార్యం పెట్టుకున్నది సర్కారు. పెట్టుబడుల కోసం దక్షిణ కొరియా పోతే పనిల పని ఇది కూడా అరుచుకోరు అన్నట్టు. అట్లనే దునియాల పేరు పోయిన హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ వాళ్ళని కలిస్తే హైదరాబాద్ లో మెగా టెస్టింగ్ సెంటర్ పెడతామని మాట ఇచ్చిండ్రు. ఇక ఇటు చూడండి, పెద్ద పెద్ద బట్టల కంపెనీలతోటి మీటింగ్. వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్క్ లా పెట్టుబడి పెట్టేదానికి చాలా కంపెనీలు ముంగట్టుకొచ్చినాయి. సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రి శ్రీధర్ బాబు సారు, పెద్ద ఆఫీసర్లు 10 రోజుల కాంచెల్లి అమెరికా, దక్షిణ కొరియాలలో అగ్రిమెంట్లు చేసుకొని రేపు హైదరాబాద్ కు రాబోతున్నారు. ఒక్క ఐపీఎస్, 3 గ్రూప్ 1 స్థాయి ఎస్పీలు, 5 డిప్యూటీ స్థాయి డిప్యూటీ సూపరింటెండెంట్లు, 21 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 5 మంది రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 12 మంది రిజర్వ్ ఎస్ఐలు, 101 మంది కానిస్టేబుల్స్, 72 మంది హోంగార్డ్స్, 6 అనలిటికల్ ఆఫీసర్లు, మొత్తం 259 మందిని హైడ్రాకు ఒప్పజెప్పింది సర్కార్. వాళ్ళ పనేందో ఈ వార్తలు తెలుస్తుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ మీద కేసు అయింది. మొన్న నందగిరి హిల్స్ లో పార్కు కూడా కూలగొట్టిన కేసులో సార్ మీద సుత ఎఫ్ఐఆర్ అయిందన్నట్టు. సర్కార్ ఆస్తిని నష్టం చేసిండ్రనేది కేసు. లేలే ఆడ గరీబ్ల బస్తుంది, దానికి తొవ్వ లేకుండా చేస్తుండ్రని సారు. ఏమైందో చూస్తానికి పోతే సార్ మీద కేసు పెట్టిండ్రట. ఇంకోటి ఏంది, పార్క్ కట్టాలని నేను కూడా చెప్తున్నా. ఆ రోడ్డు దారి వదలాలి, లేకుంటే ఎట్టుపోతారు దారి ఎట్లా పోవాలి. వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళెవరు? సర్కార్ జాగలు, పార్కులు, చెరువులు కాపాడటానికి హైడ్రా పెట్టిండ్రు కదా. అగో దాని పెబ్బ రంగనాథ్ సారే ఇదంతా చేపించిండని దానం సార్ గుస్సా అవుతుండు. ఇంకా 10 కేసులు పెట్టుకున్నా నేను భయపడను. ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి. నాగేందర్ సార్ కార్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ లకు వచ్చిండు. అధికార పార్టీలు ఎమ్మెల్యే మీద కేసు పెట్టిండ్రు అంటే మామూలు ముచ్చటేం కాదుల్లో. చూడాలి మరి ఏమైతుందో. మా ఓనికి గురుకులంలో సీట్ వచ్చిందక్క, జిల్లాల 100 మంది రాస్తే నా కొడుకే ర్యాంకు కొట్టిండు అని గొప్పగా చెప్పుకుంటారు అమ్మ నాయనలు. చదువులు మంచిగా చెప్తారని షేరిక చేస్తుంటారు. ఇక ఎల్లక ఇటు చదువు అటు తిండి తిప్పలు వెళ్తాయని ఇంకొందరు పిల్లల్ని హాస్టళ్లకు పంపిస్తుంటారు. ఇంట్లుంటే వాళ్ళకింత తింటారు, చదువుకుంటారు. ఏడనో ఉండిరి, ఏం తింటున్నారో ఎట్లుంటున్నారో అని పానమటే తొక్కులాడుతుంటది. మరి హాస్టళ్ల కథ ఎట్లున్నదో అరుసుకోవాలి కదా. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు వచ్చిండ్రు మంత్రులు. మొన్న పానం చూస్తాయి 2 పిల్లలు కాలం చేస్తే ఇంకో 4 దావు కండ్లున్నారు. ఇంటోళ్లను ఓదార్చి 5 లక్షల సాయం ఇంట్లో ఒకలకు సర్కారు కొలువు ఇస్తామన్నారు. పిల్లలకు హెల్త్ చెకప్ ఎందుకు చేస్తలేరు, ఎందుకింత లాపరవ చేస్తుండ్రని ఆఫీసర్లను గట్టిగానే అరుచుకున్నారు. హాస్టల్ మంచిగా లేదు, మంచిగా చూస్తలేరని కంప్లైంట్ చేసిండ్రు పేరెంట్స్. గా పని సుత షురైనట్టే. ఇయాల ఏసీబీ దిగి పట్నంకెళ్లి జిల్లాల దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లు మొత్తం చెక్కింగ్ చేసింది. తిండిని పరిచబట్టే ఫుడ్ ఇన్స్పెక్టర్లు, శుద్ధిని చూసే శానిటరీ ఇన్స్పెక్టర్లను ఎంటేసుకొని అంతటా తిరిగిండ్రు. వాళ్ళకి ఇచ్చే మెనూ ప్రకారం కూడా వాళ్ళకు యాక్చువల్గా ఈరోజు అరటిపండు, తర్వాత పులిహోర పెట్టాలి, కానీ అరటిపండు కూడా ఇవ్వలేదు. అలాగే ఎగ్స్ 3 టైమ్స్ ఇవ్వాలి, తర్వాత నాన్ వెజ్ పెట్టాలి. వాళ్ళకి సరిగా అందించట్లేదని చెప్పి వాళ్ళు పిల్లలు చెప్తా ఉన్నారు. వంటరలకు పోయి సర్కారు పంపిన బియ్యమే వండుతున్నారా, ఉప్పు పప్పులు ఎట్లున్నాయి, కూరగాయలు మంచిగున్నాయా అని చెక్కింగ్ చేసిండ్రు. వండిన టేస్ట్ చూసి శాంపిల్స్ తీసుకుపోయిండ్రు. ధనియాల ప్యాకెట్లు 2 దొరికాయండి, డేట్ అయిపోయినాయి. పాడైపోయిన కుళ్ళిపోయిన టమాటాలు, మిర్చీలు ఇవన్నీ వాడుతున్నారండి. అది ఆడాడా డేట్ దాటిన సరుకులు కనబడ్డాయట. హాస్టల్లా రిజిస్టర్లు చూస్తే పిల్లలుండే తక్కువ, రిజిస్టర్ల రాసిన పేర్లు ఎక్కువ. అంటే లేనోళ్లను లెక్కలలో చూపించి బిల్లులు కొట్టేస్తున్నట్టు. బాత్రూంలు అయితే అస్సలు నీట్ గా లేవు, బంగ్లాల చుట్టూ చెత్తారం. ఇన్నేండ్లు ఎవరన్నా వచ్చి చూస్తే కదా మరి అంత ఆగమాగం. హగో గందుకే ఈ కాంచి గిట్లుండొద్దనే 2 మంత్రులు పోయిండ్రు. అంతటికి ఏసీబీ ఆఫీసర్లను తోలిండ్రు. చూడాలే మరి ఇగనన్న హాస్టల్ల హాలత్ మారుతుందో. తెలంగాణ రాగానే రప్పరప్ప చేసిన పని ఏంటంటే కొత్త జిల్లాలు పుట్టించుడు. అప్పుడు 10 ఉంటే ఇప్పుడు 33 అయినాయి. ఏ లెక్కెమ్మట చేసిండ్రు, ఎవలేమంటాండ్రు, అసలు పబ్లిక్ ఏం కోరుకుంటుండ్రు అనేది పట్టించుకోలే. వాళ్ళకి నచ్చినట్టు ఆత్రమాత్రం చేసిరని లొల్లులు కూడా అయినాయి. అయినా ఏరేటోళ్ళు ఏమనుకుంటారో గద చేసిండ్రు. బాగా చెప్తా, ఇప్పటికి కూడా జిల్లాల డిమాండ్లు అట్లనే ఉన్నాయి. అండ్లకి ఇదోటి. వరంగల్, హన్మకొండ సపరేట్ జిల్లాలు ఎందుకు, ఒక్కటే ఉండాలి, దానికి ఓరుగల్లు పేరు పెట్టాలనే ఉద్యమం శురు అయింది. అప్పట్లో పాత వరంగల్ జిల్లాను వరంగల్, హన్మకొండ, జనగామ, భూపాలపల్లి, మహిబాద్, ములుగు 6 జిల్లాలను
బంద్ చేసిండ్రు. అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ లెక్క వరంగల్ హన్మకొండ ఒకటే సిటీని 2 ముక్కలు చేసుడేందని ప్రొఫెసర్లు, లాయర్లు, మేధావులు, ఉద్యోగ సంఘాల లీడర్లు మెచ్చుతలేరు. 1200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ వరంగల్ నగరాన్ని 2 ముక్కలుగా చేసి అది మొత్తం ఒక పంచకతి నాటు చేశారు. కాబట్టి వరంగల్ జిల్లా తన ఉనికిని, అస్తిత్వాన్ని, తనకున్న సహజ వనరులకున్న ఒక ప్రాధాన్యతను అన్నిటినీ కోల్పోవడం జరిగింది. ఒక్క సిటీలనే 2 కలెక్టర్లు, 2 జిల్లాల పోలీస్ ఆఫీసర్లు, 2 జిల్లాల ఆఫీసులు ఉంటాయి. మళ్ళా కొన్ని ఒకటే జాగాలు ఉండే వరకు పబ్లిక్ సుధా మస్తు తికమక అవుతుండ్రట. ఎండ్లకు పోవాలనో తెలియక కోర్టులో చూసేటువంటి ఇబ్బందులని చూస్తున్నాను. మొదలు అసలు ఏ కోర్టుకు వెళ్ళాలని తెలియడమే కొంత టైం పడుతుంది. అందుకే వరంగల్, హన్మకొండ కలిపి ఓరుగల్లు జిల్లా చేయాలనే డిమాండ్ జోరైతుంది. చూడాలి మరి సర్కార్ ఏమంటదో. సర్కార్ ఆఫీసులో పని కావాలంటే మొదలు పెద్ద ఆఫీసర్లను కాకుండా కిందుండే ఆఫీసర్లను చూస్తారు. నిన్ను చూసుకుంటా గానీ జర సార్తో చెప్పి ఈ పని చేపియమని. ఆఫీసర్ జరంత స్ట్రిక్ట్ అనుకో, హబ్బో నాతో కాదు ఇంకెవరినన్నా చూసుకో అంటారు. అదే ఆఫీసర్కు ఇవన్నీ మామూలే అనుకో, నువ్వేం ఫికర్ చేయకు నేను చూసుకుంటా అంటాడు బుద్ధ ఉద్యోగి. అసొంటిది పెద్ద ఆఫీసరే నువ్వేం రంది వడకు పని అయిపోతుంది అంటే ఎట్లుంటది? దానికో మలుకుంటది, అదే తిరిగి తిరిగి గిట్లా చుట్టుకుంటది. నెరి గింత అన్యాయం సారు. ఉత్త 14 గుంటల భూమి కోసం 8 లక్షల లంచం తీసుకుంటే ఎట్లా? సార్ పేరు భూపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా చిన్న కలెక్టరు. పక్కకున్నది సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి గారు. ధరణి వెబ్సైట్ అన్న జాగా తప్పు పడ్డది. మార్చి మంత్ దరఖాస్తు పెట్టుకుంటే పైసలు అడిగిండట. కానీ నోట్ల కట్టల ఆఫీస్కి దేవద్దు, బయట చూసుకుందాం, నువ్వు ఈయనకి ఇస్తే నాకు తెచ్చిస్తాడని సలహా ఇచ్చిండు. ఇంత పనుకున్నావని భూమోళ్ళు ఏసీబీకి ఫోన్ కొట్టిండ్రు. హీగేమున్నది, మనోళ్ళు పైసలు ఇయ్యంగానే అసిస్టెంట్ గారిని పట్టుకున్నారు ఉరుకొచ్చి. ఓ సాలరు నాకేం తెలియదు, భూపాల్ రెడ్డి సార్ తీసుకోమంటేనే తీసుకున్నా, కావాలంటే ఇన్నుండ్రాని ఫోన్ కలిపితే సీదా పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ కాడికి రా, నేను వస్తా అన్నాడట. ఏసీ పోలంతా సాటుకు పోతే చిన్న కలెక్టర్ సార్ వచ్చి పైసలు పట్టుకోగానే రప్పున వచ్చి అందుకున్నారు. ఇద్దరిని కలెక్టర్ ఆఫీస్ గొంట పోయి వివరాలు రాసుకున్నారు ఏసీ బోల్లో. ఇంకో బ్యాచ్ సార్ ఇంటిని పునుకులాడితే 16 లక్షలు దొరికినాయి. కేసు రాసి కోర్టుకు పంపిర్రిగా. మొన్ననే చూస్తే మీ నిజామాబాద్ లా మున్సిపల్ ఆఫీసర్ ఇంట్లో 3 కోట్ల నోట్ల కట్టలు బయటవాడే. ఈ నడమనైతే బొచ్చడు మందిని పట్టుకున్నారు. 2-3 వేల కాంచెలు సురువు వేసి 10 లక్షల దాకా పురుసాతు. ఎందరిని దొరికించుకున్నా అస్సలు బుగులు పడతలేరు. ఏమున్నది, 4 వద్దులు డ్యూటీ పోతుంది, మళ్ళీ ఎక్కుతాం కథం అని అనుకుంటున్నట్టున్నారు. ఫైల్ మీద పెన్ను పడాలంటే లంచం పన్ను కట్టాలన్నట్టే ఉన్నది పో. అరే నీకెందుకు తమ్మి, నువ్వు వాడికి పోయి ఒక్క ఫోన్ కొట్టు, అంత మనోళ్ళే నేను చూసుకుంటది. కాకా గీంత దానికి పరిశాన్ ఎందుకు? ఎందరు పోతురు? లైన్ నిలబెట్టకాడ మా దోస్తుగాడే ఉంటాడు, నేను ఫోన్ చేసి చెప్తాతి, నువ్వు బేఫికరుండు. మామ గీ గుడిలా మీ చుట్టాలు పనిచేస్తురు కదా, ఎల్లుండి దర్శనానికి పోతున్నాం, ఓ మాట చెప్పరాదు? హబ్బా పిల్లగాడంటే గట్లుండాలిరా. మా వాడు ఫోన్ చేయగానే బయటికి వచ్చి మమ్మల్ని గుళ్ళకి దోలుకపోయి మంచిగా దర్శనం చేపించి అయ్యవారి దీవెనార్తులు పెట్టించి లడ్డులు కూడా ఇప్పించిండబ్బా అని చెప్తుంటారు. అయితే మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటరు, మా ఎంపీ సార్ ఇచ్చిన కాగితం అని పట్టకపోతే తెలంగాణ రికమెండేషన్లు వెళ్తలేవు తిరుమల కొండ మీద. అయితే మాకేంది, మీ రాష్ట్రం వేరు మా రాష్ట్రం వేరు అంటున్నారు ఆఫీసర్లు. టికెట్లలో కూడా మనకు కోటా లేదు. అప్పట్లో చాలా మంది సర్కారు చెప్పినా కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అస్సలు పట్టించుకోలే, ఎవరు తిప్పలాలు పడతారని. లేలే పక్క రాష్ట్ర పొలం గాయంత చూడకుంటే ఎట్లని పతార పెంచే పనులు ఉన్నారు ఇల్లు. తిరుపతి వెంకన్న దర్శనం టికెట్లల్లో మాకు కూడా వాటా ఇయ్యాలని ఆంధ్ర గుల్ల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సార్కు ఉత్తరం రాసింది మన గుల్ల మంత్రి కొండ సురేఖక్క. టికెట్లు ఇచ్చినప్పుడల్లా మాకు 300 ఇస్తే చాలు, మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల రికమెండేషన్ల లెటర్లను కూడా పట్టించుకోవాలని కోరింది. మొన్న సీఎం చంద్రబాబు సార్ హైదరాబాద్ కు వచ్చినాడు, మన స్పీకర్ ప్రసాద్ సార్ పోయి కలిసి మరి ఇదే ముచ్చటే చెప్పిండు. ఈ నడుమ ఇద్దరు సీఎంల మీటింగ్ లో కూడా తిరుమల దర్శనాల చర్చ వచ్చిందట. మన లీడర్లు పోతే మంచిగానే ఎదుర్కొంటున్నారు, సీదా లోపలికి తీసుకుపోయి దర్శనం చేపించి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. కానీ ఆ లీడర్లు ఇచ్చిన లెటర్లు వెళ్తలేవు అన్నట్టు. తెలంగాణలోకి దినం బొచ్చడు మంది పోతాము, ఏడున్నా దేవుడే ఎవరికైనా దేవుడే. జర మా వాళ్ళం పట్టించుకోరి చాలరు, కావాలంటే మీ వాళ్ళు మా యాదాద్రికో భద్రాద్రికో వస్తే ఐత మందని చూస్తాం గానీ. ఇలా బడి పొరలు మస్తు ఖుషి అయి ఉండొచ్చు. మమ్మీ పొద్దుగాల లేపి తానం చేపిస్తుంటే బయట ఆనందుకుంది. ఇక మీ బడికి డుమ్మ కొట్టచ్చు అని మురిసిపోయి ఉండొచ్చురు. కానీ ఊకుంటారా? ఎప్పట్లకనే రెడీ చేసి షెత్తిర్లు పట్టుకొని పోయి క్లాసులో ఉసబెట్టొచ్చిండ్రు. ఇక అప్పుడు చాలా అయింది పెద్దోళ్ళకు అసలు తిప్పలు. ఇంత టిఫిన్ చేసి ఆఫీస్కి పోదామని బండి కిక్కు కొడితే గీ పరిస్థితి.
పట్నంలా ఇలా ట్రాఫిక్ జామ్ తప్పించుకున్నోళ్ళు తోపులు పో. ఏ తొవ్వల పోయినా ఏ సడక్ల చూసినా కిలోమీటర్ల కమానం జామ్ అయింది. మరి ఉప్పల్కెళ్ళి పంజాగుట్ట దాకా, ఎల్బీ నగర్ కెళ్ళి లకడి కప్పుల్ దాకా, మాసప్ ట్యాంక్ కెళ్ళి మియాపూర్ దాకా రోడ్ల మీద తాంబేళ్లు అంబాడినట్టు షీమల్ బారులు కట్టినట్టే అనిపించింది. సిగ్నల్ కి ఇదే పరిస్థితి. పచ్చ లైట్ పడ్డదని బండి రేస్ గుంజంగానే ఎమ్మటే ఎర్ర లైట్. బండ్లు నడుపుడు కంటే దిగి నడుచుకుంటా పోయింది నయం. పరేడ్ గ్రౌండ్ ఫ్లైఓవర్ కాంచి బేగంపేట పోయే తొవ్వల గిట్లుంది. అంబులెన్స్ సైరన్ కొట్టినా సంధియలేని పరిస్థితి. పొద్దుగాల చిన్నగా దంచిందా మరి. 7 కొట్టంగానే షురై ఆగకుండా గంట సేపు ఆర్పారరుసుకునే వరకు రోడ్ల మీద వరదలు వారినాయి. చినుకు పడితేనే చిత్తడి లెక్కుంటాయే హైదరాబాద్ రోడ్లు. ఒక్క పారే గింత పెద్ద వాన పడితే చిన్నగుంటదా? హగో అసెంబ్లీ ముంగట పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర వరద ఎట్లా జామ్ అయిందో పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్లకు పగటి సుక్కలు కనబడ్డాయి. గంటలు పోవాల్సిన వాళ్ళకు ఇంకో గంట లేట్ అయింది. కాలేజీకి పోయే పోరలంతా బస్సులు రాక ఈడనే ఆగిండ్రు. పొద్దుముక కూడా ట్రాఫిక్ జామే. బండ్లు కార్లు ఇంటికాడ పడేసి మంచిగా మెట్రో ఎక్కిందే నయముంది పో. ఆషాఢంలా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎక్కించుడుతోని చాలైన బోనాల జాతర. సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మకు బోనాలు సమర్పించి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు ఎక్కించుడుతోని ఒడిచింది పట్నంలా. ఇక శ్రావణం జొర్రంగానే ఊర్లలో షురైంది గా పండుగ. అట్లనే గీడ కూడా. ఎట్లున్నది అసెంబ్లీ బోనాల పండుగ? ఓ చేతుల శూలం, ఇంకో చేతుల ఖడ్గం, నెత్తి మీద బోనం. డప్పు సప్పులకు తగ్గట్టు షిగాలు, పోతరాజుల ఆటలు. అసెంబ్లీలో పనిచేసే అక్కలంతా ముద్దుగా సింగారించిన బోనాలు ఎత్తుకొని వస్తుంటే చూస్తాంటే చూడబుద్దైంది. స్పీకర్ ప్రసాద్ సారు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ వచ్చి బంగారు మైసమ్మకు మొక్కులు పెట్టిర్రు. ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ముంగట లీడర్లు, వెనకాల బోనాలెత్తుకొని అక్కలు ఊరేగింపుగా పోయి బంగారి మైసమ్మకు గీ తీర్ల బోనాలెక్కిచ్చిర్రు. తొట్టెల ఊరేగింపు సుత తీసిర్రు. శ్రావణం వెళ్లేదాకా తెలంగాణ అంతటా జాతర నడుస్తూనే ఉంటది. మేం చూపిస్తూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉండుర్రి. బోనాల పండుగ అంటే అట్లుంటది మళ్ళా. పండుగలకో దావతులకో ఇంటోళ్ళు ఊరికి పోతే బస్ స్టాండ్కు తీసుకుపోతారు. బస్సు రాగానే కిటికీ కాంచి సీట్ల దస్తీ వేసి సీట్లు ఆపుతారు. భార్య పిల్లలు అమ్మ నాయనల్ని బస్సు ఎక్కించి టాటా చెప్తారు. పైలంగా వండ్రి బస్సు దిగంగానే ఫోన్ చేయరు అని చెప్తారు. అలా కీలు కాకుంటే రోడ్డు మీదకి వచ్చన్న ఆటో ఎక్కిస్తారు బస్ స్టాండ్ దాకా. జరెంత దగ్గర పట్ల అయితే వాళ్ళే బండి మీద తీసుకుపోయి దించేసి వస్తారు. ఊళ్ళ ప్రయాణాలు ఒదగిట్లా, మరి గా బయట దేశాలు పోతే? శంషాబాద్ గాలి మోటార్ డిపో దగ్గర జాతర సాగుతుందబ్బా. విమానం టికెట్ల మీద ఆఫర్ పెట్టిండ్రేమో అనుకునేరు. వీళ్ళంతా టాటా చెప్తానికి వచ్చినోళ్ళు. బయటి దేశాలల్లా చదువుతానికి ఆంధ్ర తెలంగాణకెళ్ళి 6-10 రోజుల సంధి శితం పోతున్నారు స్టూడెంట్స్. ఆడ చదువులు షాలయ్యేది ఈ టైంకే. యూనివర్సిటీలల్లో సీట్లు దొరికి వీసాలు వచ్చినాక విమానం ఎక్కుతానికి శంషాబాద్ వస్తుంటే వెనుకమ్మటి అమ్మానాయనలు, అవ్వాతాతలు, అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, చుట్టాలు, దోస్తులు ఇంకో 20 మంది వస్తున్నారట. హీగేముంది, డిపో మొత్తం నిండిపోతుంది. బండ్లు పెడతానికి సుతా పార్కింగ్ సరిపోతలేదట. ఇప్పుడు పోతే మళ్ళా 6 నెలలకో ఏడాదికో వచ్చేది. గందుకే దగ్గరుండి గాలి మోటార్ ఎక్కియాలని గీ తీర్ల లైన్లు కడుతున్నారు. కంట్రోల్ చేయలేక సెక్యూరిటోళ్ళకి యాష్టకొస్తుందనుకో రాదుర్రి. వద్దని చెప్తే ఎవరింటారు? ఎవరి ఆత్రం అల్లది. మనోళ్ళు విమానం ఎక్కుతున్నారంటే ఆ మాత్రం ఉంటది మళ్ళా. ఆనలు బగ్గ కొడుతుంటే జలపాతాలు ప్రాజెక్టుల కాడికి బగ్గ మంది పోతుంటారు ఆ అందాలు చూస్తానికి. అంతెత్తు మించెళ్ళి నీళ్లు దుంకుతా ఉంటే మా సంబరం అనిపిస్తుంది. మంచిగా ఫోటోలు వీడియోలు గుంజుతారు. అవి చూసి ఇంకింత మందికి పోబుద్ది అవుతుంది. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ కాడికి పోతున్నాం మనం. అట్లని గేట్లు ఎత్తలేదు, ఆడేం జాతర నడుస్తలేదు. ఇంతకు ఏముందంటే
పడవల పోటీలు కాదుల్లో దండయాత్ర, మత్స్యకారుల దండయాత్ర. పుట్టబలికి సీమలు వచ్చినట్టే ఎట్లా కదులుతున్నదో చూడురి మరి దండు. ఈటెన్ని పుట్టీలున్నాయో వెనకాల అంతకు డబల్ ఉన్నాయి. హౌ శ్రీశైలం డ్యామ్ కాన్నే గేట్లు బంద్ చేయగానే పడవలు వేసుకొని చేపల శికారికి బయలుదేరిండ్రు మనోళ్ళంతా. ఇక ఇటు చూడుర్రి గడ్డ మీద ఉండి చూస్తే పుట్టీలు బుట్ట బుట్టగా ఎట్లా పడుతున్నాయో. మీదున్నోళ్ళు వీడియోలు గుంజుడే గుంజుడు. మనోళ్ళకు చేపలు పట్టి అమ్ముడే బతుకు తెరువు. 2 వారాల కాంచెల్లి గేట్లెత్తి నీళ్లు కిందికి ఇడుస్తుంటే వరద బగ్గొస్తుంది కాబట్టి చేపలు పడటానికి దిగొద్దంటే సప్పుడేకున్నారు. ఇప్పుడు కృష్ణమ్మ దుంకులాట లేకపోయే వరకు గీ తీర్ల తలిగిరన్నట్టు. ఎన్ని పుట్ల చేపలు పడ్డాయో గాని పుట్టీలు వేసుకొని షికారు చేస్తుంటేనైతే చూసుకుంటే చిన్న సంబురం కాదు తోవెంట పోతోళ్ళది. చూసిండ్రు కదా ఇక ఇవుళ్ళ ఇయాల్టి తిన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.